రామ్ గోపాల్పేట్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆ ఫ్యాక్టరీకి అనుమతులు వచ్చాయని చెప్పారు. తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని తలసాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు త్రికాల మనోజ్ కుమార్, ముదిరాజ్, శివకుమార్ లాల్, హేమంత్ సింగ్ ఠాకూర్, మల్లం రమేష్, రాజశేఖర్, రమేష్ బాబు, నసరీన్ బేగం, దీపిక తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది కలిగేదనేసి జై జవాన్ జై కిసాన్ కాంగ్రెస్ పార్టీ ఫార్మర్స్ పార్టీ. అది ఫార్మర్స్కి ఎంత వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, అది చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఈ విషయంలో ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఏ విధంగా అయితే మంచి 6 గ్యారంటీస్తో సహా ఏ విధంగా అయితే దూసుకొని వెళ్తున్నారో అది ఓర్వలేక ఏదో విషయాలు కేటీఆర్ అంటే ఒక మినిస్టర్ చేసిన లెవెల్లో పర్సన్ కూడా అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వాస్తవాలు కరెక్ట్గా ప్రజలను మిస్గైడ్ చేయవద్దు. ప్రజలకు ఏమున్నా వాస్తవాలు చెప్పాలా. మేము కోరేది ఒకటే, మేము ప్రజల మనుషులం, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు మేలు చేయాలని పోతున్నప్పుడు మీరు సపోర్ట్ చేయాలా. ప్రజలకు మేలు చేసేటప్పుడు సపోర్ట్ చేయాలా. కీడు జరిగితే కీడు చేయాలని చూస్తే అపోజిషన్ ముందుకు రావాలా. మేలు చేయాలనుకున్నప్పుడు అపోజిషన్ సపోర్ట్ చేయాలా. అప్పుడు ప్రజలకు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది. మీరు చేయనీయకుండా ఆపుతా ఉంటే కాంగ్రెస్ పార్టీని మీరు వ్యతిరేకంగా ప్రజలకు మంచి పనులు చేయకుండా ఆపుతున్నారు అనేసి వ్యతిరేకంగా చేస్తున్నారన్న ఒక ఉద్దేశం ప్రజల లోపలికి పోయి అది ఫ్యూచర్లో మీకే దెబ్బతింటుంది అనేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం అందరికీ. నా పేరు నస్రీన్ బేగం. నేను బన్సీలాల్పేట్ మహిళా అధ్యక్షురాలిని. డివిజన్ పరంగా నేను మాట్లాడుకోవాలంటే డివిజన్లో ఉన్న పనులైతే కాంగ్రెస్ బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తుంది. కాకపోతే మా సనత్ నగర్ డివిజన్ ఎమ్మెల్యే గారు ఏడున్నారో తెలియట్లేదు. అసలు సనత్ నగర్ కాంగ్రెస్ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న డాక్టర్ కోటా నీలిమా గారు అయితే యాక్టివ్గా పనిచేస్తున్నారు. తలసాని గారు ఎక్కడ కనిపించట్లేదంటే ఇప్పుడు కొత్తగా వార్తల్లో కనిపిస్తున్నారు. ఎథినాల్ గురించి అందరికీ తెలిసిందే. కాకపోతే వాళ్ళ పేరు రాగానే తొందరగా స్పందన ఇచ్చారు. దట్ ఈస్ గుడ్. కాకపోతే స్పందించడం అనేది మంచి విషయమే. ఇప్పుడు స్పందించడం ఏంది, ఇంతకుముందు గొర్రెల స్కామ్ అయింది, అవిట్లలో ఏం మాట్లాడలేదు. చాలా అరాచకాలు చాలా ఉన్నాయి తలసాని గారివి. కాకపోతే అప్పుడు స్పందించని వాళ్ళు ఇప్పుడు స్పందిస్తున్నారు ఏంటనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అరాచకాలు అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నడిచేది ఎథినాల్ స్కామ్ ఏదైతే ఉన్నదో చేశారా చేయలేదా, మేమైతే చేయలేదని భుజాలు తట్టుకోవడం కాదండి. విత్ ప్రూఫ్స్ కాంగ్రెస్ పార్టీ దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ఎట్లాగో బయటికి పెడతాము. మీ దగ్గర ఏమన్నా ఉంటే ప్రూఫ్స్ మేము చేయలేదనేది ఉంటే మీరు కూడా బయటికి వచ్చి జనాలకు రండి. ఫస్ట్ అసలు మీరు ఇంట్లో లేరు, ఆఫీస్లో లేరు, ఎక్కడ లేరు. పాపము మా బన్సీలాల్పేట నుంచి చాలామంది మీ ఇంటికి పోయి వస్తూ ఉంటే లేరు, జూబ్లీహిల్స్కి వెళ్ళిపోయారు అంటున్నారంట. టీవీలో కాకుండా మీరు కాన్స్టిట్యున్సీలో బయటికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని నా ఒక ఉద్దేశం. థ్యాంక్ యూ. మన పాత్రికేయులకు, మన ప్రింట్ మీడియా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మన మాజీ మంత్రివర్యులు అయిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎథినాల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం జరిగింది. అతనికి ఆ కొడుకుకి సంబంధం లేదని చెప్పి అతను అనడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వము అతని కొడుకు మీద చట్టపరమైన రీత్యా అది తీసుకున్నాని చెప్పి అక్కడ ఉన్న మన రైతులందరికీ నష్టపరిహారం చేసి భూములని బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అండదండలతోని, మన గత ప్రభుత్వం కేసీఆర్ అండదండలతోని, అత్యంత సన్నిహితుడైన కేటీఆర్ అండదండలతోని, సెంట్రల్లో ఉన్న వాళ్ళ వియ్యంకుడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళ వియ్యంకుడు కొడుకు ఎంపీ ఆయన అండదండతోని, మోడీ గారి ఆశీస్సులతోని ఆయన ఎథినాల్ ఫ్యాక్టరీ కట్టడం ప్రారంభించడం జరిగింది. అక్కడ ఉన్న రైతులందరికీ నష్టం చాలా జరుగుతుందని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మొత్తము బయటికి తీస్తే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దానికి ఆపడం జరిగి అక్కడ ఆదేశాలను వచ్చి ఆపడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల ఆయనకు ఇప్పుడు ఒక విధంగా ఏమవుతుందంటే ఆయనకు భయభ్రాంతుల రేవంత్ రెడ్డి గారితో భయభ్రాంతులకు గురై నేను పార్టీ మారుతున్నా, నేను కాంగ్రెస్కి వస్తున్నా, ఆయనకి ఏదైనా కేసు పడంగానే మొత్తము మీడియాలలో అన్నీ
బీఆర్ఎస్ వాళ్ళ గుప్పట పెట్టుకొని నేను పార్టీ మారుతున్నా అని చెప్పి చాలా కార్యకర్తల మీ అందరి మీద ఉన్న మిగతా నాయకుల మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. కాబట్టి నిజాలు ఒకవేళ దాంట్లో తప్పు జరిగితే నిజాలు వెంటనే తప్పును నిరూపించకుంటే రాజీనామా చేసి దానికి మీరు ముంగటికి సాగాలని చెప్పి నేను అందరి ముంగట మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు నిన్న జరిగిన విషయం అందరికీ తెలుసు, అది చూస్తూ ఉన్నాం. ఎంత రైతులకు ఏ విధమైన నష్టం చేసిండ్రనేది ఆ రైతుల బాధ అనేది చూస్తుంటే అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళ మీద కేసులు పడితే బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు ఏవైతే వీళ్ళు చేసిన అక్రమాలకు కేసులు పడితే ఇవాళ దాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీలో వస్తా, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ళ నుంచి కార్యకర్తలు ఆ విధంగానే ఉన్నారు, కానీ ఇటువంటి మోసాలు చేసిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో చోటు ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలుసుకున్న తర్వాత నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచన చేయాలా. ఇవాళ మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇది ఎప్పటికీ సహించదు. ఢిల్లీలో మా రాహుల్ గాంధీ గారు సహించరు, ఇక్కడ మా రేవంత్ అన్న గారు సహించరు. ఇస్తుంటోళ్ళని ఎప్పటికీ దగ్గర కూడా రానియారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఏమైనా ఉంటే తీసుకోవాలని చెప్పేసి నేను యావత్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటున్నా. జాగ్రత్త, మీరు ఏమైనా కానీ కాంగ్రెస్లోకి వస్తా అంటే రావాలి. కాంగ్రెస్లోకి ఎస్సోటోళ్ళు రావాలంటే తెల్ల షర్టు తెల్ల కాలర్ ఉండాలి. అస్సోటోళ్ళు కాంగ్రెస్లోకి వస్తే మేము ఆహ్వానిస్తాం. కానీ నేను డాక్టర్ శివకుమార్ రావు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మొన్న జరిగిన లఘుచర్ల కేసు విషయం ఆలోచిస్తే గవర్నమెంట్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి ఏమంటే గవర్నమెంట్ని బద్నాం చేయాలనే రకంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో కలెక్టర్ మీద దాడి జరగడం జరిగింది. ఆ కలెక్టర్ మీద దాడి జరిగిన విషయంలో ఫోన్లో ఎవరెవరు మాట్లాడిన అనే రకంగా ఆలోచిస్తే సురేష్ని ప్లస్ ఆయన పట్నం నరేంద్ర రెడ్డి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని నెక్స్ట్ కేటీఆర్ ఉన్నాడు. సో కేటీఆర్ కూడా విత్ ఇన్ నో టైంలో కూడా ఆయన కార్ ఈ రేసులో 55 కోట్ల రూపాయలు ఏదైతే సొంతగా నా నిర్ణయం మీదనే ఆ బడ్జెట్ ఇచ్చినామని చెప్పిండు కాబట్టి దాని విషయంలో ఆయన లోపల పోతాడు అనేది గవర్నర్కి అప్పచెప్పిండు. గవర్నర్ ఈరోజు హైకోర్టుకి పంపించడం జరిగింది. దాని విషయంలో ఇంకా పెండింగ్ ఉంది. మొత్తానికి గవర్నమెంట్ ఏం బదనాం చేస్తారంటే వాళ్ళిద్దరిని అరేంజ్ చేసారు, ఈయన ఎందుకు అరేంజ్ చేస్తలేరు అనేది రకంగా ఒక్క ఒత్తిడి. రెండోది, మొన్న జరిగిన నిర్మల్ విషయంకి వస్తే నిర్మల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదైతే ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారో ఆ ఫ్యాక్టరీని ఏదైతే మొక్కజొన్నలతో కలిగిన ఫ్యాక్టరీని దాన్ని అబాలిష్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న రైతులల్లా ఒక 4-5 ఊర్ల రైతులు వచ్చేసి మాకు ఖచ్చితంగా వద్దు, ఈడ మాకు దీనివల్ల పొల్యూషన్ అవుతుంది, లేకపోతే మా పంటలు పనికి రాకుండా పోతాయి అనే రకంగా వాళ్ళు మొత్తానికి నిరసన చేసి అవసరమైతే దాడి చేయడానికి సిద్ధంగా ఉంటే అక్కడ ఎస్పీ గారు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు మొత్తానికి వస్తే కూడా ఎస్పీ గో బ్యాక్ అనే రకంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయినారు. కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇక్కడ ఎవరైతే రైతులు ఏదైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఈ ఫ్యాక్టరీ వద్దని ఏదైతే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో దాని మేరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని అబాలిష్ చేస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో మొత్తానికి మనకు ఉన్న విషయంలో ఆలోచిస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు వాళ్ళ సంబంధికులు కూడా దాంట్లో ఉన్నారు. అది ఒక డైరెక్టర్గా కూడా వాళ్ళు ఉన్నారు అనేది కూడా గవర్నమెంట్ ఆల్రెడీ నిర్ధారణ అనేది. దాని మీద కూడా మళ్ళీ చర్చలు జరిగినాయి. ఏమని అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ వీళ్ళంతా కలిపి చేసినందుకే ఆ విషయంలో అది లఘుచర్లలోనేమో మీరు భూసేకరణ చేస్తుండ్రు, ఇక్కడ నిర్మల్లా అది తీసేస్తుండ్రా అనే రకంగా వాదించడం జరిగింది. గవర్నమెంట్ ఒకటే అనేది అక్కడ లఘుచర్ల విషయం వేరు, ఇటు నిర్మల్లో జరిగిన ఏదైతే రైతులు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మాకు వద్దు అంటే వద్దు అని ఉన్నారు కాబట్టి దాని మీద ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు అనేది వాళ్ళు మొండి వైఖరి చూపించారు కాబట్టి గవర్నమెంట్ అదొక డిసిషన్ తీసుకొని అక్కడ ఫ్యాక్టరీని అబాలిష్ చేయడం జరిగింది.